దశరాది తొలగొండ దావుల రాజం కృష్ణుడ బ్యామల రాజకోణ భూమి రథకూడ తాలూక బాలబెల్లి జిల్లా బాబాది తలకొండ దొరకొండ దొరకొండ రాజవేరేది పురాణ యాదవరాజులు అడవులు వరగ పోలురాజు కొడుకు శ్రీదేవి కొడుకు ఉల్లబల భక్తుడు ఉలపురేశాలి ఆది ఏడు శంభుడు శివమల్లికార్జుడు అయ్యో కాదికి తగవయ్యా కళ్ళు పోతాడు దక్షిణ పెద్దలకి సరగాలు పెడతాడు మనం ఉన్నామో పెద్దలకు మనము చాలు పెడతామని ఉల్లబల భక్తుడు ఉలపురేశాలి కాదికి తగవయ్యా కదిలిపోయి కాదిగా ఆవిడకు దాన పెట్టి మునుగురు బలి చేరుకున్నాడు చేరుకున్నా బతిరల్ల ఊకుండా లేదు మునుకురు వల్ల పెదిరాలు పెట్టిరా గతోటి మునుకురు వల్ల వండుకోరి అవి మాయ పొత్తులు నిజంగా పొత్తులు కావు మాయ పొత్తులలో తెల్లారి పొత్తు కూడా వంగనే అటువంటి మునుకురు వదిలిపెట్టి కాడి దేవుని కొండలు చేరుకున్నాడు అయ్యా కాడి దేవుని కొండలకు కాడి దేవుని కొండలు చేరుకునే వరకల్లా అప్పుడు కాడి దేవుని కొండలు ఇప్పుడు అది కర్ణాటక రాజ్యము మొన్న చెప్పిన కథ కీడిగా అయిపోయింది కాడిరేవుని కొండకి కాడిరేవుని కొండ నుంచి కథ ఎంత నడుస్తున్నదంటే కడముటి బతిరల్లా కాడిరేవుని కొండకి చేరుకున్నా బతిరల్లా ఏమంటాను తమ్ములారా ఏనాటి చిల్లలు ఈనాటి పెద్దలు ఆవుల కొట్టుకొని కాడిరేవుని కొండకు వచ్చిర్రు మా యాదవల దొడ్డు చూడు తమ్ముడా కాడిరేవుని కొల్లనాటి ఉల్లబల వస్తువులకు నిజాలి నలుగురు శిశువులను ఎమ్మడి వేసుకున్నాడు కాడిరేవుని కొల్లనాటి కాలువల కట్టు ఎక్కిండు కాలువల కట్టులు రామరఘు రామ కాలువల కట్టు అంటే రామాయణం అంటే రామాయణం కాదు ఎక్కుడు 5 రోజులు దిగుడు 4 రోజులు 9 రోజులకు కట్టు అంతా దిగిరాడు అగో 9 రోజులకి కానుగల కట్టు దిగిండు కానుగల కట్టు దిగి బతిరల్లా కాదికి పోతున్నాడు అగో కాదికి పోతున్నాడు ఉల్లవల భద్రు వల పుల్ల జాలి మారేడు చెడుతూ మళ్ళీ కాళీడు అగో నలుగురు శిశువులను ఏం చేసుకున్నాడమ్మా కాదికి దంగరయ్యా కానుగుల కట్టుదికి కాజుకు దంగమయ్యా కలిసిపోతున్నాడు కాజుకు మీద తొవ్వల్ల ఏమున్నది అది కబురు కొన్న మరి కాంచాకుల మరి కాడికి వెనకవచ్చు మర్రి మొదలు చూడపోతే ఎత్తు ఎకరం పెట్టున్నది అక్కడ పెద్దిరాజు ఆ మర్రి కాబట్టి యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో మరణమైన ఆట ఉంటే శబాలు అందరు రాతి విజ్ఞానం
ఈయన ఎంత వీరాజు వీరుడు, ఎంత బలవంతుడు. ఇక్కడ యుద్ధం చేసిన సమ్మి మర్రి వరంగా ఎటు చూసిన దగ్గర పెట్టున్నది. కానీ మరి వచ్చే యుద్ధం రావచ్చు. మరి ఆయన ఎంత వీరాతి వీరుడు బలవంతుడు అని చూసుకుంటా పెదిరాది చేసిన యుద్ధం చూసుకుంటా భక్తిరన్న యా కాశీకి పోదడమ్మా కాశీకి సంగమయ్యా కబురు వల్ల మరిదాడి కాజాకుల మరిదాడి అగో కాశీకి మొత్తం ఉన్నాడు. వెక్కరాని కోటలమ్మా ఎక్కిపోతా ఉండడమ్మా అమ్మమ్మ అడవుడి శివ జగమయ్య అవునుకొల్ల మరి రాడి అది కనుకుల బండ కాడికి అమ్మ వచ్చానా గురుడు కనుకుల బండ బండ ఎట్టున్నది. ఆ బండ ఎటు చూసిన ఎకరం పెట్టు ఆ బండ ఉన్నదట. అటువంటి బండకాడికి వచ్చి నువ్వు భద్రన వచ్చి ఆ నలుగురు శిశువులు బండ ఎక్కిరయ్య. నలుగురు శిశువులు అబ్బా బండ మంచిగున్నదిరా అని బండ ఎక్కి బండ మీద గురుతారు. మరి భక్తిరన్న కుడి పాదం తీసిండు అయ్యా బండ మీద బండ మీద ఎప్పుడు పెట్టిండు. బండ మీద పెట్టగానే భక్తులు నాకు ఏమైతున్నది అక్కడ వెనుకడ పెదిరాదు దొరకొండ వదిలి కళ్యాణం పోయినాడు. ఒక డాకడు ఒక పుల్ల బట్టి అలా 3 అవతారాలు కొట్టిండు. ఏమని కొట్టిండు? కుడి పక్కన కొట్టిండు కురుమ అవతారం, ఎడం పక్కన కొట్టిండు లేడవతారం, మధ్యలో కొట్టిండు మచ్చ అవతారం. ఈ 3 అవతారాలు కొట్టి నేను కళ్యాణం పోతున్నా. ఎవరు వచ్చినా ఈ కలివాయ కాగుడు అగో కాపులు గరణాలు బట్టు బిరామలు కుమ్మరి కమ్మరి సాల మంగలి అగో మాలవాళ్ళు మాలిగ వాళ్ళు వచ్చిన కలిమాయ కాగుడు నా దాయి దగ్గర వాడు దగ్గరి పాలివాడు వంశైన పాలివాడు సుందరమైన వాడు నీళ్ళ గోత్రికుడు నీళ్ళ పాలివాడు వచ్చి బండ మీద కాలు పెట్టగానే కురుమవతారం పోవాలి వారి కుడికన్ను ముయ్యాలి, అగో లేడవతారం పోవాలి ఎనకన్ను ముయ్యాలి. మత్స్య అవతారం 2 గళ్ళకి మత్తు కలపాలన్నాడు. కళ్ళకు బలంగా మత్తు కలిపి నా పాలివాడి బండ మీదకి రాగానే వాడు 2 కళ్ళు పోవాలి. వాడి కాశంట వచ్చిన నా కళ్యాణం రావాలి, కళ్యాణం అంటే వచ్చిన నా కళ్యాణం రావాలి, వాడు శ్రీరంగాపురి పట్టం వచ్చిన నా కళ్యాణమే రావాలని ఆజ్ఞ పెట్టి కళ్యాణం పోయిన వాడు వెనకల పెదిరాలు. మరి ఇప్పుడు పెదిరాలు మసలుకుడు పెదిరాలు సముకుడు చాలి 6 సముడు కాజుడు కుడి బాలవ తీసుడు బల మీద పెట్ట మీద ఎప్పుడు పెట్టుడు గురువవతారం వచ్చింది, కుడి కళ్ళు మూసింది, లేడవతారం వచ్చింది, ఎడవ కళ్ళు మూసింది. అవతారం 2 గళ్ళకి ఇక మత్తు కలిపింది. ఎప్పుడు 2 కళ్ళు వరకు పోయినాయి. బండ మీద సంగమయ్య ఏమంటాడు? వాళ్ళయ్య తమ్ములారా రాసిందులారా నేత్రములు కనపడతలేవురా కళ్ళు పోయినాయి తమ్ముడా తమ్ములారా కళ్ళు కనపడతలేవు, నా నేత్రములు కనపడతలేవురా తమ్ముడు.
సంఘాల వాళ్ళు చిట్లింగు పొట్లింగు నాగభద్రయ్య సంఘాల వాళ్ళు అరే బండ ఎంత ముద్దుకుందా ఈ బండ ఎంతో అందంగా ఉన్నది ఏ దేవుని బండ ఏ సాయి బండ ఇది అది కాకపోతే నూనె పోసి అద్దుకోతుందా ఇంత ముద్దుకుంటే బండ అది అరే ఎందో ఎవరు ఇస్తారు ఎవరు కాదు ఎవరు ఇస్తారా ఎవరు ఇస్తారా అన్న జగన్ వెనకొస్తాడు అన్న బిచ్చిరన్నా కాదురా బత్తిరన్న అన్న పేరు మనం ముందు పోతారా అన్న వెనకొస్తాడు అన్న ఈ రెండు సార్లు వేరే రెండు కళ్ళు పోయినా అన్నయ్య ఓ అన్న జంగమయ్య ఎందుకు ఆడుతున్నా అబద్ధము గంధరాజ్యానికి ఈ రాజ్యం రాగానే రెండు కళ్ళు పోయినంటారు నీ కళ్ళు పోలే నువ్వు డాబాలు తెంపుతాను నువ్వు డాబాలు తెంపుతాను డ్రామా కాదురా నా నేత్రములు పోయిన మాట వాస్తవే నా కళ్ళు కనపడుతున్నావు ఈ బండ దగ్గర రాగానే నిజంగా అన్న నిజమే నిజమే అన్న ఇవన్నీ కనపడుతున్నావు ఏంటంటే నాకు కనపడదు నేనేం చెప్పాలి గంట రాజ్యానికి రాజు వచ్చే వల్ల ఈ ఏ దేవుని బండు ఏ సత్యం సాయి బండగా వచ్చింది ఎన్ని పాపాలు వేసినావు ఎన్ని దోషాలు చేసినావు ఎన్నో వచ్చినావు తిని అన్న వల్ల మందు పోసినావు ఎన్నో పాపాలు దోషాలు ఎత్తన్నా ఆ దేవుని బండ పాపాల వల్ల రెండు కళ్ళు విరిగాయి నీ సత్య మంత్రం నీతి మంత్రం నీ ఏ పాపం చేయలేదు పుణ్యాలు చేసిన కానీ పాపాలు వేయలేదు ఆ నలుగురు కళ్ళు మన కళ్ళు పోలేదు కళ్ళు పోయలేదు ఏ పాపాలు అయినా పాపాల పేరు చెప్పి అల్లం లేని వారికి అల్లం పెట్టినా నీళ్ళు లేని వారికి నీళ్ళు పోసినా అగో ఎండ నీడకు పిలుచుకుంటే నేను ఏ పాపము చేయలేదు ఏ దోషము చేయలేదు నేను అనగా అను ధర్మమే చేసుకున్నా నేను పాపము చేసిన వాడిని కాదు ఈ బండ మీదకి రాగలే నా రెండు నేత్రములు కనపడలేవురా ఇదేంటో ఏ చిత్రం చెప్తే నాకు కన్ను వరకు ఇగో ఈ బండగారు రెండు కళ్ళాపతిలో అన్నావు ఒక పాటలా ఇగో కళ్ళు పోయినాక కలియోగం మొత్తం మునిగినట్టు అన్నా మాకి మీ ఎప్పుడు కాసి పోలేదు మీ ఏనాడు చూడలేదు మళ్ళా ఈ బండ కాంచి వెనక మరి వాళ్ళ ఇంటికి పోనప్ప ఇగో ఇంటికి మీ తల్లి తిరిగే ఉన్నది మీ తల్లి తిరిగే చేతికి ఇస్తాం మీ తల్లి ఏమి చెప్తుంది అయ్యో నా కొడుకు కళ్ళు పోయినాయని ఈగల పడ్డ కంచి దోమల పడ్డ కంచి తల్లి కూడా పులి కూడా వేసుకుని సాగుతుంటది తల్లి తిరిగే మేడ పోతుందిగా ఎప్పుడు కాసు పోలేదు వాళ్ళ కాసు తెలియదు పోలేదు అమ్మే నా తల్లి వద్దకు మీరు పోయే మాత్రమే మా తల్లి కట్టుకురాలు ఉన్నది మా తల్లి వరగా కట్టుకురాలు ఏమంటది నాకు కాదుగా పోతాను పేరు చెప్పి కళ్ళు వల కొట్టుకున్నారు అక్కడికి వచ్చినావురా నువ్వు వద్దు వద్దు కాదుకు పోవద్దు అని చెప్పి నా మాట కాదనుకుంటా ఏనుగోలో పోయి పీనుగోలో మరి వచ్చిన అని మా తల్లి నన్ను తెలుస్తుంది నా తల్లి నన్ను అంటది నాకెంత కష్టం వచ్చినా సరే నాకెంత బాధ వచ్చినా సరే గయాసురం ఇస్తున్నా ఈ గయాసురం పట్టుకొని ముందు చూపునే పోవు గాని వెనక చూపునే పోకుంటే వెనక మరలకుంటు ఏమంటే ఏ రకమంటే నీ కళ్ళేవి అన్నా వద్దే కాచికి వద్దంటే నువ్వు తప్పనిసరి మన కాచికే పోవాలని అంటారు అన్న మీ ఎప్పుడు కాచి పోకపోతుంది నేను దూరపోతుంది అని దంగాల వాళ్ళు అనుభూతి బండగలుగా కింది చూసారు చూడగానే 3 తోవలు పోతాయి మనం 3 తోవలు పోతాయి కానీ కాచికి 3 తోవలు పట్టుకుని ఏ తోవ పట్టుకుని పోతే కాచి పోతే నాకు తెలియదు నీ ఎప్పుడు పోకపోతుంది నీ దూరపోతుంది అన్నా మనం 3 తోవలు పోతుంది ఏ తోవ పట్టుకోవాలని కాచికి నువ్వు ఉత్తరాది కాశీ మాధవని కాశీ కాదికి వచ్చినప్పుడు వెనకడి పెద్దల ఎంతో మంది అడిగి చూసిన అడిగితే వాళ్ళు ఏమన్నారు ఏ భక్తిరన్నా కాదికి పోతా అని పలుకుతున్నాము కాదికి తొమ్మల అడుగుల బండ దాకా ఒక్కడే తొమ్మ అడుగుల బండ దిగుతే 3 తొమ్మలు పోతాయి పోతాయి
ఈ మూడు తమలల్లా ఏ తోమప్పుడు నేను కాచికి పోతానని ఎనకడ పెద్దలను అడిగిన అడిగితే వాళ్ళు ఏమన్నారు కళ్యాణం మాట చిన్నది శ్రీరంగాపురి బాట చిన్నది కాశీ బాట ఎప్పటికి మనుషులు నడతారు కాబట్టి కాశీ బాట పెద్దగా ఉంటది బతిరన్న కాశీ బాట పెద్ద బాట పట్టుకుంటే నువ్వు కాశీకి పోతావని వెనుకడ పెద్దలు నాకు చెప్పింది మరి బతిరన్న అన్నట్టు కాశీ బాట పెద్దగానే ఉండే ఎందుకంటే పెద్దరాజు ఏం చేసిండు ఆగో 300 బండ్లు కట్టుకున్నాడు ఆగో ఆవుల మనగా తీసుకున్నాడు కోయిల తీసుకున్నాడు ఆలికలు తీసుకున్నాడు ఈ ఆవుల తొక్కున్నా పళ్ళ తొక్కున్నా ఈ కోయిల వనంగా తొక్కున్నా కాశీ బాట చిన్నగా శ్రీరంగం బాట చిన్నగా కళ్యాణ బాట ఇక పెద్దగా కళ్యాణ బాట పెద్ద అజార్ బాట మరే తమ్మి ఈ మూడు బాటలల్లా ఏ బాట పెద్దగా ఉంటుందో ఆ బాటకుంటా గయాసులో ఎత్తున్నా ముందు సూపుల మరి ఏ బాట పెద్దగా ఉండి గదే బాట పట్టుకుని తప్పనిసరి కాజిపోతాను అన్నావు పోదామని ఆ అన్న సేదల సూరముడు ఆ సేదల సంఘాలు వాళ్ళే పంట కాంతి వాళ్ళు ఎదురు వెళ్ళిపోతారు నలుగురు సంఘాలు వాళ్ళు వాళ్ళు ఇప్పటికైనా ముందు పోతారు పోతా అంటే అలా నలుగురు దంగాలని ఒకటి చూసి ఏమన్నాడు అరే మన అన్న దంగవయ్యా మన దొరకొండ వరి పెట్టి మన కాశీ పోతాను కాశీ పోతాను కాశీ పోతా అంటే అన్నవని ఎంతో బాధ పెట్టిండు అన్న పెద్దోడు పెట్టి అన్న ముందు పోతాను మళ్ళీ వెనుకొస్తాను మన చిన్న చిన్న దంగాల్లో మాకు ఆకలి అవుతాను అన్న ఆకలి అవుతుంది అన్న మీద అన్న పెట్టారు అన్న మా కాళ్ళు కూర్చొని చల్లగా చెట్టు ఉందన్నా ఇవాళ ఇలా కూర్చొని కొద్దిసేపు కూర్చొని పొద్దుగాల పోదామని విన్నారు మనకు అన్నం పెట్టకుండా నీళ్ళు వేయకుండా మనకు ఎంతో బాధ పెట్టిండు వీని కళ్ళు పోయినాయి ఇగో వీన్ని కంపల్ల పడతాం లేకపోతే రాళ్ళు రాళ్ళ దాకిస్తాం ఎక్కడ కాలువలు కాలువలు వానికి కింద పడతాం ఈ కాలం ఎరగాలి ముళ్ళు కూర్చాలి దీన్ని ఎంతో కష్టపెట్టాలి అని నలుగురు దంగాలు వాళ్ళే అన్న చూడ పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు దంగాలు వాళ్ళే కంపుందరే అన్న ముళ్ళు ముళ్ళే అన్న కాలు కాలు దారిలో ముళ్ళు అన్నా నేను ఏమన్నా నువ్వు వచ్చే కవర్ అన్నా అక్కడ ముళ్ళు పక్క దగ్గర అంటే చక్కగా కాలు పెట్టి పక్క పడ్డా అని అన్నా కాలుకు ముళ్ళు ఇరిగి రక్తం కాడుతుందిరా అన్ని కళ్ళు ఆగబడుతుంది నీకు నీకు కళ్ళు అరే నా కళ్ళు పోయినా కానీ నా తను పోయిందారా పోలేదు
తను కనపడుతున్నా రక్తం వెళ్ళేది వెళ్ళండి అరే గడ్డపార చెప్పరా గడపారు తెచ్చి తీయాలి ముళ్ళు అరే ముళ్ళు తీయాలి గడ్డపారతో అన్న గడపడుతుంది ఇస్తారా లేకపోతే కళ్ళు పిలుస్తానా తినిస్తుంది ఇస్తారా లేదు, గడపార గడ్డపార అరే ఎక్కడ గుడ్డోడు పట్టిటోడు ఏమిటోడు గుడ్డోడు పట్టిటోడు గులాబోడు గులాబోడుగా అరే గుడ్డోడు పట్టిటోడు గులాబోడు పట్టాడు అరే మంచోడు కాదు నువ్వు పట్టుకోరా మంచిగా నువ్వు మంచోడు అన్న నాకు అది కావాలి మరి ఏంది అది కాశీ పోయినాక మరి ఏం కావాలి చెప్పు కొలిస్తా నాకు పుస్తకాలు కావాలన్న పుట్టారా పుట్టారు కాదా పుట్టారు పుట్టారు బల్లం బల్లం బల్లగాడా అవని అప్పుడు ఒక దంగాలు ఆ సులం పట్టుకొని కాశీ ఒక